జాబిల్లి కథలు. కోనాయిపల్లి అనే పల్లెలో ఓ పెద్ద జమీందారు ఉండేవాడు. పేరు సూర్యనారాయణ రెడ్డి. ఆయన్ని ఊరంతా గౌరవించేవారు. ఎవరికి కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది ఆయనే. ఓ రోజు ఊరికి కొత్తగా వచ్చిన నర్సయ్య కుటుంబం ఆ ఊరి గుడి పూజారితో, అయ్యా, దేవుడి పేరు మీద అర్చన చేయండయ్యా. బాబూ, మీరెవరు? ఊరికి కొత్తగా ఉన్నారు? అవునయ్యా, నేను నా కుటుంబంతో సహా ఈ ఊరికి జీవనోపాధికొచ్చాను. ఓ, అలాగా, ఉండండి, అర్చన చేస్తాను అని పూజారి దేవుడికి అర్చన చేసి వారికి ప్రసాదం పెడతాడు. అయ్యా, నాకు ఈ ఊర్లో ఏదైనా పని దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మీకెలాంటి సాయం కావాలన్నా మా ఊరి జమీందారు గారు చేస్తారు. అవునా అయ్యా? వారిల్లెక్కడుందో చెప్తే. గుడి నుంచి కుడివైపు తిరిగి నేరుగా వెళ్ళండి. అక్కడ పెద్ద బంగ్లా ఉంటుంది. అదే జమీందారు గారి ఇల్లు. అట్టగేనయ్యా, ఆ దేవుడి దయ వలన నాకు పని దొరికితే చాలు. అంతా బాగానే జరుగుతుంది నర్సయ్య గారు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు పూజారి. నర్సయ్య సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీ గురించి ఊర్లో అంతా చెప్పుకుంటుంటే విన్నాను. మీరందరికీ సాయం చేస్తారంట కదా? అవును, మీకెలాంటి సాయం కావాలి? మిమ్మల్ని ఇంతకు ముందు ఈ ఊర్లో ఎప్పుడు చూసినట్లేదే. నేను ఊరికి కొత్తగా వచ్చినానయ్యా. ఇక్కడ ఏదైనా పని చేసుకుంటూ స్థిరపడాలని అనుకుంటున్నాను. సరే, చాలా మంచిది. మా ఊరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. నాకిక్కడ ఏదైనా పని దొరుకుతుందా బాబూ? నువ్వు సరైన సమయంలోనే వచ్చావు. మా మామిడి తోటకు పనివాళ్ల కోసం వెతుకుతున్నావు. అలాగే ఇంట్లో కూడా తోట పని చేయాల్సి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యా, నాకెంటనే పని దొరకడం నా అదృష్టం. అలాగే నీ జీతం నెలకి 1000 రూపాయలు. రేపటి నుంచి పనిలోకొచ్చేయి. బాబూ, మీలాంటాళ్ళు ఉండబట్టే ఇంకా లోకంలో మంచితనం మిగిలుంది. నేను శ్రద్ధగా పని చేసుకుంటా బాబూ అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్సయ్య. ఈ విషయం అతని భార్య కనకంతో చెప్తాడు. ఆమె ఓ రోజు నీళ్ల కుళాయి దగ్గర ఆడవాళ్లతో, అందరికీ నమస్కారం అండి. మేమీ ఊరికి కొత్తగా వచ్చాం. అవునా తల్లి, మంచిది. ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోతారా? ఇక్కడే ఏదైనా పని చూసుకొని స్థిరపడాలని మా ఇంటాయన అన్నారు పిన్నిగారు. అవునా తల్లి, మరి పని అది ఏవైనా కుదిరిందా? ఎవరో జమీందారు గారంట, వారి తోటలో పని కుదిరింది పిన్ని. పోన్లే, మా జమీందారు గారు చాలా మంచివారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తారు. ఆయనే కనుక లేకపోతే మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాకుండా పోయేది. మరేం పర్లేదులేమ్మా, మీకెలాంటి సాయం కావాలన్నా వెంటనే ఆయన్ని అడగండి. వారే మీకు అండాదండ. సరేనండి, నేళ్ళొస్తానిక అని తన ఇంటికి వెళ్ళిపోతుంది కనకం. ఊరంతా జమీందారు గురించి గొప్పగా చెప్పుకుంటారు. దాన ధర్మాలు, అన్నదానాలు ఆ ఊర్లో చాలా సహజమైపోయాయి. ఓసారి పట్నం నుంచి జమీందారు స్నేహితుడు ఆనందరావు అతని ఇంటికొస్తాడు. ఏరా సూర్యనారాయణ, ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? అంతా బాగానే ఉందిరా. నీకు తెలియనివేవుంటాయి చెప్పు. ఊరంతా నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారా. ఏంట్రా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? సూర్యనారాయణ భార్య సుందరమ్మ, మీకు తెలియందే ఉందన్నయ్యా. ఆయన ఎప్పుడూ దాన ధర్మాలంటూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారుగా. మన దగ్గర ఉన్న దానిలో సాయం చేయడంలో గొప్పే ఉందిరా. సరే, నువ్వు చేసేది మంచే, కాని గుర్తుపెట్టుకో, ఇలా దానాలు చేసుకుంటూ పోతే రేపటి రోజున నీకు నీ భార్య బిడ్డలకి ఏం మిగులుతుంది చెప్పు? ఉంటుందిలేరా. లేదురా, నువ్వు కూడా నీ ఆస్తిపాస్తులు పెంచుకోవాలి. ఈ జనాలు నీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఏమో, నేనైతే నీ మంచి కోసమే చెప్తున్నానురా. మిగతాది నీ ఇష్టం. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలు సుందరమ్మ మెదడులో బాగా నాటుకుపోతాయి. ఓ 2 రోజుల తర్వాత సుందరమ్మ, ఏమండి, మొన్న అన్నయ్య గారు చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించారా? దానిలో ఆలోచించేదేముంది, వదిలేయ్. లేదండి, రేపు మనకు ఆపదొస్తే ఎవరు ఆదుకుంటారు చెప్పండి. అందుకే ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కూడబెట్టాలి. సరే, ఆలోచిద్దాంలే.
అని అంటాడు సూర్యనారాయణ. మెల్లగా అతన్ని ఆలోచనలో కూడా ఆస్తిపైన ఆశ మొదలవుతుంది. అది కాస్త క్రమంగా అతిగా మారుతుంది. ఓ రోజు గ్రామంలోని ఓ రైతు సూర్యనారాయణ దగ్గరికి వస్తాడు. అయ్యా, నా పొలానికి ఇప్పుడు నీరు అవసరం. దానికి మీ బావైతే దగ్గరగా ఉందయ్యా. ఓ 2 రోజులు ఆ నీటిని వాడుకోవడానికి అనుమతిస్తారా? నీళ్ళివ్వాలా? నేను నీ కోసం నా బావి తవ్వించలేదు. నీ పొలం సాగు చేసుకోలేకపోతే నాకు అమ్మి, నేను చూసుకుంటాను. లేదంటే రుసుము చెల్లించు, నీళ్ళిస్తాను. లేదంటే వెళ్ళిపో అని అనగానే అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇదే జమీందారు ఒకప్పుడు ఈ నీటిని ఉచితంగా అందరికీ ఇచ్చేవాడు. దీంతో అతని తనలో దేవుడా, ఇది నిజంగా జమీందారు గారి మాట్లాడుతున్నారా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి జమీందారు ఊర్లో చిన్న చిన్న రైతుల నుంచి పొలాలు కొనడం మొదలు పెడతాడు. కొంతమంది దగ్గర బెదిరించి మరీ పొలం రాయించుకుంటాడు. దీంతో ఓ రోజు నర్సయ్యతో ఊరివాళ్లు, నర్సయ్య, నువ్వు ఆ ఇంట్లోనే పనిచేస్తావు కదా, అసలు జమీందారు గారికి ఏమైంది? మతిగాని పోయిందా ఏంటి? ఎప్పుడూ లేంది ఇలా మసులుకుంటున్నారు. అదేం లేదయ్యా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఏమైంది? ఎందుకిలా ఆస్తి ఆస్తి అని పొలాల మీద పడుతున్నారు? మొన్న మధ్య పట్నం నుంచి ఎవరో దొరగారు చెల్లారయ్యా. ఆ రోజు సానాసేపు మాట్లాడుకున్నట్టు గుర్తు. అవునా? అసలిది మన జమీందారు గారేనా అని మాకు అనిపిస్తోంది. నిజమేనయ్యా, ఇదివరకులా మాతో మాటైనా మాట్లాడటం లేదు అని ఊరంతా జమీందారు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరిలో ద్వేషం పెరిగిపోతుంది. కొన్నాళ్లకు ఓ పాత శివాలయం భూమిని కూడా తన సొంతం చేసుకోవాలని చూస్తాడు జమీందార్. దీంతో ఊరంతా నిరసనకు సిద్ధమవుతారు. అయ్యా, ఇదేం పద్ధతిగా అనిపించడం లేదయ్యా. మా పొలాలు తీసుకున్నారు, ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఈ గుడిని మీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది మా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, అంతే. మీ దగ్గరేమైనా ఆధారం ఉందా? ఎంత ధైర్యం! మొన్నటి వరకు నా సాయం కోసం నా ఇంటి గుమ్మ ముందు నిలబడేవారు. ఈరోజు నన్నే ఆధారాలు అడుగుతారా? అయ్యా, ఇది ఆ దేవుడిది, ఇది ఊరందరిది. ఇప్పుడు మీరు సొంతం చేసుకొని మీ ఆధీనంలో ఉంచుకుంటాను అంటే ఎలా చెప్పండి? మీ అందరికీ బాగా పొగరు పట్టిందిరా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. చెప్తా మీ పని అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జనమంతా అతన్ని దూషిస్తూ ఉంటారు. కొద్ది రోజులకు భారీ వర్షాలు, తుపాను కారణంగా ఇళ్ళు, పొలాలు అన్నీ మునిగిపోతాయి. జమీందారిల్లు కూలిపోతుంది. అయ్యయ్యో, నా ఆస్తంతా నీటి పాలైపోతోంది. అయ్యో, ఎంత పని జరిగిందండి! ఏవండి, అలా ఊర్లోకి వెళ్తామండి, ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమో సరే పద అని ఇద్దరూ బయలుదేరతారు. ఊరంతా ఆ ఊరి గుడి దగ్గరే తలదాచుకుంటారు. నాకు, నా భార్యకు మీతో పాటు ఇక్కడ ఆశ్రయం ఇస్తారా? ఊరి వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉంటారు. ఆస్తి, డబ్బు అని మీ మీద చాలా కటువుగా మాట్లాడాను అని అంటున్నా సరే అంతా నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు జమీందారు, చూసావా సుందరమ్మ, నా దురాశ నాకెంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో. ఒకప్పుడు ఊరంతా నా వెనక ఉండేవారు, ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మిగిలాము. తప్పు చేశామండి, ఆస్తి సంపాదించుకుందామని అనుకున్నాం కానీ ఈ క్రమంలో మన అనుకునే మనుషుల్ని పోగొట్టుకున్నావు. అవునండి, నిజమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పూజారక్కడికొచ్చి వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తాడు. చాలా ధన్యవాదాలండి, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఈ గుడిని నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడేమో. మరేం పర్లేదు జమీందార్ గారు, ఆ దేవుడు అందరికీ మరో అవకాశం ఇస్తాడండి. నేను మీ పట్ల అంత కఠినంగా ఉన్నా సరే మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నా మిగిలిన ఆస్తిలో సగం నేను ఊరందరికీ పంచేస్తాను. ఇకపై మునుపట్ల అందరం కలిసిమెలిసి ఉందాం. ఆస్తి ఏమీ వద్దు జమీందారు గారు, మీరు మునపట్ల ఉంటే చాలు అని ఊర్లో ఒక పెద్ద మనిషి అంటాడు. అప్పట్నుంచి అంతా హాయిగా కలిసిమెలిసి ఉంటారు. ఒక మనిషి ఆస్తిని నమ్మే కంటే విలువల్ని నమ్మి బ్రతికితేనే గౌరవం వస్తుంది. మనిషిలో దురాశ ఉన్నంతవరకు మిగిలేది నాశనమే.
రంగాపురం అనే అందమైన గ్రామంలో గంగయ్య అనే ఒక జాలరి ఉన్నాడు. అతను స్వతహాగా చాలా మంచివాడు. పక్కవాళ్ళకి సాయం చేసే గుణం ఉన్నవాడు. అలాగే తెలివైనవాడు కూడా. అతను రోజు ఉదయాన్నే నిద్రలేచి సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టి వాటిని ఊర్లోకి తెచ్చి అమ్ముకునేవాడు. ఒకరోజు ఆ ఊర్లో వర్షాలు బాగా పడుతూ ఉండడంతో చేపల వేటకి వెళ్లడం కష్టంగా మారింది. ఎడతెరిపి లేకుండా పడే వర్షం వల్ల రంగయ్య చేపల వేటకి వెళ్లలేక తన గుడిసెలోనే కూర్చున్నాడు. ఉన్న బియ్యమేమో అయిపోతున్నాయి. ఈ వర్షాలు ఆగేట్టు లేవు. చాలా జాగ్రత్తగా ఈ బియ్యాన్ని వాడుకోవాలి అని మనసులో అనుకుని ఉన్న బియ్యాన్ని చాలా పొదుపుగా వాడుకుంటూ కొంచెం కొంచెం తింటూ వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు. మధ్యాహ్నం పూట గంగయ్య గుడిసెలో అన్నం వండుకుంటూ ఉండగా అతని గుడిసె ఎదురుగా ఒక ముసలావిడ చెట్టు కింద వర్షంలో తడుస్తూ వణుకుతూ కనిపించింది. గంగయ్య ఆ వానలోనే తడుస్తూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, ఎవరు నువ్వు? ఇంత వర్షంలో ఇక్కడ నిలబడ్డావేంటి? మీ వాళ్ళెక్కడా? అంటూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగాడు. ఆ ముసలావిడ వణుకుతూ సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. నాయనా, నన్ను మా కొడుకు తీసుకొచ్చాడు. ఒక చోట దించి ఇక్కడే ఉండు, వచ్చేస్తా అని వెళ్ళాడు. వెళ్ళి 2 రోజులైంది, ఇంకా రాలేదు. నేనే నడుచుకుంటూ ఈ ఊరికొచ్చాను. ఇదే ఊరు. నేనెక్కడున్నానో నాకర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒంట్లో నీరసం వచ్చింది. నడవలేకపోతున్నాను. అందుకే ఇక్కడ ఆగాను అని చాలా నెమ్మదిగా చెప్పింది. అయ్యో, మీ కొడుకు వివరాలున్నాయా? నేను కనుక్కుంటాను. నాకు సరిగ్గా తెలీదయ్యా అంటూ అమాయకంగా చెప్పింది. దాంతో గంగయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఆ ముసలావిడి మీద మాత్రం చాలా జాలిగా ఉంది. సరేలే, మీ కొడుకు వచ్చేదాకా నా గుడిసెలో ఉందువురా. అయ్యో, నీకెందుకయ్యా కష్టం పర్లేదురా అవ్వా అని ఆమెని ఒప్పించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అవ్వా, నేనిప్పుడే తిన్నాను, నువ్వు తినేసేయ్ అని అబద్ధం చెప్పి ఆమెకి భోజనం పెట్టాడు. తను మాత్రం ఆకలితోనే పడుకున్నాడు. వర్షాలు పడిన అన్ని రోజులు గంగయ్య చాలీ చాలకుండా తింటూ పస్తులు ఉండి ముసలావిడికి భోజనం పెట్టేవాడు. మెల్లగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గంగయ్య చేపల వేటకి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజూ చేపల వేటకు వెళ్లి ఊర్లో వాటిని అమ్మి ఆ డబ్బుతో సరుకులు తెచ్చేవాడు. ముసలావిడ, గంగయ్య ఆ ఇంట్లో కష్టసుఖాలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అలాగే అతను తనకు తెలిసిన వాళ్ల దగ్గర ముసలావిడ కొడుకు గురించి ఆచూకీ విచారిస్తూ ఉంటే ఏ విషయమూ తెలిసేది కాదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కాని ఒకరోజు గంగయ్య చేపలు తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు. ఆడవాళ్లందరూ గంగయ్య చుట్టూ చేరి తిట్టడం మొదలుపెట్టారు. ఏంటి గంగయ్య ఇది? నిన్ను నమ్మి చేపలు కొంటే ఇలా చేశావు? ఏమైంది? చేపలు చాలా చేదుగా ఉన్నాయి గంగయ్య. మొక్క నోట్లో పెట్టుకుంటే ఒట్టు. 1-2 చేపలు అలా ఉంటాయిలేమ్మా. ఏంటి? 1-2 అలా ఉంటాయా? నాకమ్మిన చేపలు కూడా అలానే ఉన్నాయి అంటూ ఇంకో ఆవిడ కూడా చెప్పింది. గంగయ్యకి దిక్కుతోచలేదు. వెంటనే మూడో ఆవిడ అందుకొని, నాకమ్మిన చేపలు కూడా చేదుగానే ఉన్నాయి గంగయ్య. కొంపదీసి చచ్చిపోయిన చేపలు అమ్మావా ఏంటి? నిన్ను చాలా నమ్మాం గంగయ్య. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని తొందరపడి అనేసింది. ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసే గంగయ్యని ఆ మాట చాలా బాధపెట్టింది. కాని బాధ బయటికి కనపడినివ్వకుండా చిరునవ్వుతో, అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది, నేను చూస్తానమ్మా అని చెప్పాడు. తర్వాత రోజు గంగయ్య సముద్రంలో రోజూ వెళ్లేవైపు కాకుండా ఇంకో వైపు వెళ్లి చేపలు పట్టాడు. వాటిని తీసుకొచ్చి అమ్మాడు. కాని అవి తిన్నవారు కూడా చేపలు చేదుగా ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఊరి వాళ్ళకమ్మినా కూడా వాళ్లు కూడా చేదుగా ఉన్నాయని చెప్పేవారు. ఈ వార్త మెల్లగా చుట్టుపక్కల అన్ని ఊర్లకి ఒకరి ద్వారా ఒకరికి తెలిసిపోయింది. గంగయ్య దగ్గర చేపలు ఎవ్వరూ కొనడానికి ముందుకొచ్చేవారు కాదు. చేపల బుట్ట తీసుకుని సంతలో నిలబడితే 5 నిమిషాల్లో ఖాళీ అయ్యే చేపలు ఒక్కటి కూడా అమ్ముడు పోని స్థితికి వచ్చాయి. గంగయ్యకి చేపలు అమ్ముడు పోకపోవడంతో పాటు తన మీద చేదు చేపలు అమ్ముతున్నాడని మచ్చ రావడం
చాలా బాధేసింది. అన్నం తినకుండా, చేపల వేటకి వెళ్లకుండా గుడిసెలో కూర్చుని దిగులుగా ఆలోచించేవాడు. ముసలావిడ ఇదంతా గమనించి గంగయ్య దగ్గరకొచ్చింది. ఏంటయ్యా అలా ఉన్నావు? చేపలు అమ్ముడు పోలేదని దిగులు పడ్డావా? నా తప్పు ఏం లేదవ్వా. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి అంతేనయ్యా, కష్టాలు ఎందుకొస్తాయో ఎవ్వరికీ తెలీదు. అలాగని గమ్మున కూర్చుంటే ఎలా చెప్పు? మరేం చేయమంటావు? నా దగ్గర చేపలు ఎవ్వరూ కొనట్లేదు. నీ దగ్గరే కొనట్లేదా? ఎవ్వరి దగ్గర కొనట్లేదా? నీ చేపలే చేదుగా ఉన్నాయా? అందరి చేపలు చేదుగా ఉన్నాయా? ఆ విషయం తెలుసుకోవా? అనగానే అంతవరకు అలా ఆలోచించని గంగయ్యకి అది తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే చుట్టుపక్కలుండే మిగతా జాలర్లని, గ్రామస్తుల్ని అందర్నీ కలిసి విచారించడం మొదలుపెట్టాడు. చేపలు చేదుగా ఉంటున్నాయని ఎవ్వరూ కొనట్లేదన్నా అంటూ ఆ సముద్రం చుట్టుపక్కలుండే జాలర్లు అందరూ చెప్పారు. దాంతో సముద్రంలోనే ఏదో జరుగుతోందని గంగయ్యకి అర్థమైంది. వెంటనే ఆ ఊరి గ్రామ కార్యాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పనిచేసే గ్రామాధికారిని కలిసి, కరుణం గారు, నమస్కారం అండి. సముద్రంలో ఏదో తప్పు జరుగుతోందండి. అది మీరు కనుక్కోవాలి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సముద్రంలో తప్పు జరగడమేంటి? సముద్రంలో పట్టే చేపలు చేదుగా ఉంటున్నాయండి అనగానే కరణానికి ఉక్రోషం వచ్చింది. ఏంటయ్యా, చేపలు చేదుగా ఉన్నందుకు, మీ ఇంట్లో కూరలో ఉప్పు తక్కువైనందుకు నేను విచారణ చెయ్యాలా? అయ్యా అయ్యా, అంత తేలిగ్గా తీసుకోకండయ్యా. నేను చెప్పేది వినండి అంటూ గంగయ్య మొదట్నుంచి జరిగిందంతా చెప్పాడు. అదంతా విన్న తర్వాత కరణం, చూడు, సముద్రం అనేది నా ఆధీనంలో ఉండదు. సాక్ష్యాలు లేకుండా నేను దేని మీద విచారణ చేయలేను అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. గంగయ్య ఏం మాట్లాడలేకపోయాడు. కాని అతనికి ఆధారాలు కావాలి అని మాత్రం అర్థమైంది. నేను నమ్ముకున్న గంగమ్మ తల్లికి ఏం కానివ్వను. కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెడతాను. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి తీర్తాను అనుకుని రాత్రింబవళ్ళు సముద్రం ఒడ్డున కాపలా కాసేవాడు. అక్కడ జరుగుతున్నవన్నీ పరిశీలించేవాడు. ఒక్కడే పడవ వేసుకుని సముద్రం మీదకి వెళ్లేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. జరిగిందంతా ముసలావిడికి చెప్పేవాడు. ఆమె జాగ్రత్తలు చెప్తూ ఉండేది. ఒకరోజు రాత్రి గంగయ్య సముద్రం ఒడ్డున ఉండగా చాలామంది వ్యక్తులు ఒక ఎడ్లబండి తీసుకుని సముద్రం దగ్గరకొచ్చారు. ఇది దూరం నుంచి గంగయ్య చూశాడు. ఆ వ్యక్తులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. గంగయ్య వాళ్ల దగ్గరికి వెళ్లాడు. రేయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు అని అడగడంతో ఆ వ్యక్తులు భయపడి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు మీరు అని అడుగుతుంటే మాట్లాడరేంటి? మేము పక్కూరి వాళ్ళమండి. ఊరికే ఇలా వచ్చాం. ఈ బండేమిటి? నాకేదో అనుమానంగా ఉంది. కరణం గారిని పిలుస్తానుండండి అని గంగయ్య అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడుండే వాళ్ళందరూ గంగయ్యను అడ్డుకొని ఆపారు. గంగయ్య కోప్పడి ఎదురు తిరిగేలోపు ఆ వ్యక్తులందరూ కలిసి గంగయ్యని కింద పడేసి తన్నడం మొదలుపెట్టారు. ఇక గంగయ్య స్పృహ కోల్పోతాడు అనే సమయంలో కరణం మనుషులు లాంతర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళని చుట్టుముట్టారు. ఆ వ్యక్తులు పారిపోకుండా పట్టుకుని ఎడ్లబండి కట్టుకున్న తెరని తొలగించి చూశారు. దాంట్లో చాలా చెత్త, రసాయనాలు ఉన్నాయి. ఊరికి దూరంగా ఉండే ఎరువుల కర్మాగారం నుంచి చెడు రసాయనాల్ని, మిగిలిపోయిన చెత్తని తీసుకొచ్చి సముద్రంలో కలుపుతున్నారని వీరికి తెలిసింది. గంగయ్యను లేపి కరణం ఇలా అన్నారు. ఉత్తుందా? ప్రాణాలు పోయేవి తెలుసా? సముద్రం కన్నీళ్లు మేం చూడలేకపోయామయ్యా. నా ప్రాణం పోయినా పర్లేదు. సముద్రం చల్లగా అందర్నీ చూడాలి. సరే సరే, ఇదంతా నేను చూసుకుంటాను గాని ముసలావిడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. ముసలావిడేంటండి? మీ ఇంట్లో ఉంటుంది కదా ముసలావిడ. ఆవిడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అదిగో అక్కడుంది చూడు అనగానే దూరంగా ముసలావిడ నిలబడి కనబడింది. గంగయ్య దెబ్బలతో కుంటుకుంటూ ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపయింది. నువ్వు రాకపోయేసరికి భయం వేసింది. సముద్రం దగ్గరే ఉంటావని ఊహించి
కరణం గారి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి తీసుకొచ్చాను అనగానే గంగయ్య నవ్వి ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తర్వాత నుంచి గంగయ్య సంతోషంగా చేపల వేటకు వెళ్ళి వాటిని పట్టుకొని అమ్ముతూ ముసలావిడితో కలిసి జీవించసాగాడు. ఇంతకీ ఆ ముసలావిడ కొడుకు తల్లిని వదిలిపెట్టాడా, వదిలించుకున్నాడా?